తెలంగాణలో ఉండే 62 లక్షల మంది విద్యార్థుల ప్రాణాలకు భవిష్యత్తుకు గ్యారంటీ కావాలని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నట్టుగా 6 గ్యారంటీలు కాదు, మా పిల్లలు ఈ 62 లక్షల మంది పిల్లలు వాళ్ళు ఏ సామాజిక వర్గానికి చెందినా పర్వాలేదు, వాళ్ళు 6 తరాల పాటు సుఖంగా బతకాలని గ్యారంటీ ఇవ్వాలని ఈ ప్రభుత్వం మరి ఇక్కడ డిమాండ్ చేస్తూ ఈరోజు ఇక్కడికి వచ్చిన బాధిత బిడ్డల తల్లిదండ్రులు, బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు, విద్యార్థి నాయకులు, అదేవిధంగా బాలల హక్కుల కోసం పోరాడుతున్న సంఘాల నాయకులు, అదేవిధంగా మేధావులు మరి ఈరోజు ఈ బాధను, ఈ కష్టాలను, ఈ కన్నీళ్లను తెలంగాణ రాష్ట్రమే కాదు దేశానికంతా చెప్పడం కోసం వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ జై భీమ్. మిత్రులారా, ఇప్పుడు నాగరాజు గారు చెప్తుంటే వినడానికి చాలా కష్టంగా ఉన్నది. ఒక తండ్రి, ఇతను దివ్యాంగుడు, చాలా రెక్కాడితే డొక్కాడని పరిస్థితుల్లో ఇక్కడ మరి హైదరాబాద్ నగరంలో కూలీ పని చేస్తా ఉన్నాడు. నేను నా పక్కన కూర్చున్న చనిపోయిన అమ్మాయిల తల్లిదండ్రులతో మాట్లాడడం జరిగింది, కుడివైపు కూర్చున్న చనిపోయిన అమ్మాయిల తల్లిదండ్రులతో మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా కూలీలే. మా బతుకులు ఏమైనా తెల్లారినాయి, మా జీవితాలు నాశనం అయిపోయినాయి, కనీసం మా పిల్లలన్నా బాగుండాలి అన్న ఒక ఉద్దేశంతో గురుకుల పాఠశాలలకు, సాంఘిక సంక్షేమ హాస్టళ్లకు సంవత్సరాల తరబడి తమ ప్రేమను త్యాగం చేసి ఈ తల్లిదండ్రులు పంపించారు. ప్రభుత్వం మీద నమ్మకంతో పంపించారు, ప్రభుత్వంలో పనిచేసే ఆఫీసర్ల మీద నమ్మకంతో పంపించారు. మా తల్లిదండ్రుల కన్నా వీళ్ళందరూ మా పిల్లలను గొప్పగా చూసుకుంటారు అన్న నమ్మకంతో పంపించారు. ముఖ్యమంత్రులు, మంత్రులు వీళ్ళందరూ కూడా మా పిల్లల కోసం కావాల్సిన వసతులన్నీ కూడా ఇస్తారన్న నమ్మకంతో ఈ తల్లిదండ్రులు పిల్లలను హాస్టళ్లలో, గురుకుల పాఠశాల, ప్రభుత్వ పాఠశాల పంపించారు. కానీ అలా జరిగింది ఏందయ్యా, ఇలా వాళ్ళు శవాలవుతున్నారు. పోయిన వారంలో వైష్ణవి, భవేశ్రీ వీళ్ళిద్దరూ గురి వేసుకున్న ఆ హాస్టల్, గురి వేసుకున్నారని చెప్తున్న హాస్టల్ కు నేను పోవడం జరిగింది. ఒక ప్రైవేటు బిల్డింగ్ 3 అంతస్తులు ఎక్కాలి. పై ఫ్లోర్ లో కోడి పిల్లల కన్నా ఘోరంగా పిల్లలు బతికే పరిస్థితి ఉన్నది. ఆ దాంట్లో ఆ ఇరుకుడు ఉన్న గదులలో డబుల్ కార్డులు వేసి ఆ కార్డుల మీద పిల్లలను మరి అంటే మంచాలను వేసి ఆ మంచాల మీద పిల్లలను పడుకోబెడుతున్నారు. ఆ 2 ఫ్యాన్లు తగిలించే బుక్స్ ఉన్నాయి. ఆ కొట్టలకు పిల్లలు చున్ని వేసుకొని ఉరేసుకోపోయినని చెప్తున్నారు. ఇప్పుడు నాగరాజు గారు వారు ఏం జరిగిందో చెప్పండి. అనుమానాస్పదంగా ఆ తడి ఆరకముందే మొన్న రాత్రి సూర్యాపేట గురుకుల పాఠశాలలో మల్లొక అమ్మాయి, వైష్ణవైన అమ్మాయి మళ్ళీ ఆత్మహత్య చేసుకున్నదని చెప్తున్నారు. నిన్న సూర్యాపేట మార్చిరికి పోతే ఫ్రీజర్ లో ఆ బిడ్డ శవం అట్లనే ఉన్నది. మిత్రులారా, 17 సంవత్సరాల వయసు, ఇంటర్మీడియట్ బైపీసీ గ్రూప్, ఒక డాక్టర్ కావాలని, ఒక మరి సైంటిస్ట్ కావాలని కలలు కన్న బిడ్డ ఫేర్వెల్ పార్టీ ఇంటర్మీడియట్ అయిపోతుంది, మరి నేను ఒక డాక్టర్ కావాలి, లేకపోతే ఒక సైంటిస్ట్ కావాలని డిగ్రీ కళాశాలలో పలికిపోవాలని కలలు కన్న బిడ్డ ఫ్రీజర్ లో శవం అయిపోయింది. వాళ్ళ తల్లిదండ్రులు కూలీలు, రెక్కాడితే డొక్కాడని కుటుంబాలు, రోడ్డు ఎక్కితే తప్ప కడుపు నిండని పరిస్థితి తల్లిదండ్రులది. మరి ఇక్కడ ఏమైంది? ఈ రోజు మరి ఆ శాఖకు మంత్రి అయిన ముఖ్యమంత్రి కనీసం ఒక్క స్టేట్మెంట్ అని ఇచ్చిండా ఈ వరుస ఆత్మహత్యల మీద? ఇవ్వలేదు. కనీసం అసెంబ్లీలో మరి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిందా? కనీసం మాట్లాడలేదు. ఈ శాఖకు కనీసం మంత్రి కూడా లేడు. నేను ఇదే శాఖలో
9 సంవత్సరాలు ఇదే బిల్డింగ్ లో పనిచేసిన మిత్రులారా, ఏ రోజు కూడా అనుకోలేదు నేను ఈ రోజు ఇదే బిల్డింగ్ లో పని చేసి ఇదే బిల్డింగ్ దగ్గరికి వచ్చి ఇక్కడ ఏ విద్యార్థుల కోసం అయితే ఏ లక్షలాది మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థుల కోసం అయితే బిల్డింగ్ నిర్దేశించబడ్డదో ఆ బిల్డింగ్ దగ్గరికి వచ్చి ఆ బిల్డింగ్ ఎదురుగా ఇవాళ ఈ విద్యార్థులకు న్యాయం చేయాలి, వాళ్ళ ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వండి అని చెప్పే పరిస్థితి చేయాలని మరి డిమాండ్ చేస్తూ ఇక్కడ ధర్నా చేసే పరిస్థితి అయితే నేను ఎప్పుడు ఊహించలేదు మిత్రులారా. ఇంత ఘోరంగా ప్రభుత్వం ఈ వర్గాలను చూస్తా ఉన్నది. మీరు ఒక్కసారి ఆలోచించండి. మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, అయ్యా ఈ గురుకుల పాఠశాలలు, ఈ ప్రభుత్వ పాఠశాలలు, ఈ నారాయణలు, చైతన్యలు, గౌతమ్లు, ఈ కృష్ణవేణి మోడల్ స్కూల్స్, కార్పొరేట్ పాఠశాలలు ఇవన్నీ కూడా హాస్టల్ పెట్టి నడిపిస్తున్నారు. ఎందుకంటే తల్లిదండ్రులు వాళ్ళకి వెళ్ళక అప్పో సప్పో చేసి ప్రైవేట్ పాఠశాలకు పంపిస్తున్నారు. మరి అది కూడా చేతగాని తల్లిదండ్రులు గవర్నమెంట్ హాస్టళ్లకు పంపిస్తున్నారు, గురుకుల పాఠశాలకు పంపిస్తున్నారు. వీళ్ళందరూ తల్లిదండ్రులకు దూరంగా ఉంటారు, వీళ్ళ మీద విపరీతమైన ఒత్తిడి ఉంటది, రకరకాల మానసిక సమస్యలు ఉంటాయి. చిన్న పిల్లలు చిన్న వయసులోనే కౌమార దశలోనే రకరకాల ఆలోచనలు వస్తాయి. ఓదార్చడానికి సరించడానికి తల్లిదండ్రులు ఉండరు. దయచేసి హాస్టల్ కు ఒక కౌన్సిలర్ ను పెట్టండి, లేకపోతే సైకాలజిస్ట్ ను పెట్టండి అని చెప్పినాం. ఇంతవరకు దాన్ని పట్టించుకున్న నాదుడే లేడు. 2001 సంవత్సరంలోనే నీరుదారెడ్డి అనే ఒక ప్రముఖ సైకాలజిస్ట్ ప్రభుత్వాలకు రిపోర్ట్ ఇచ్చిన ప్రతి హాస్టల్లో కూడా, ప్రతి గురుకుల పాఠశాలలో కూడా, ప్రతి ఆశ్రమ పాఠశాలలో కూడా, ప్రతి ప్రభుత్వ పాఠశాలలో కూడా తప్పనిసరిగా ఒక కౌన్సిలర్ ను పెట్టాలి, ఒక సైకాలజిస్ట్ ను పెట్టాలి అని చెప్పినా ఇంతవరకు కూడా తెలంగాణలో ఎక్కడ కూడా ఒక సైకాలజిస్ట్ కూడా కౌన్సిలర్ కూడా లేడు. దేశంలో చూస్తే 2022 సంవత్సరంలోనే 10,295 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దాంట్లో 50% మంది విద్యార్థులు 50% మంది విద్యార్థులు కౌమార దశలోనే చేసుకున్నారు. అంటే 5వ తరగతి నుంచి 12వ తరగతిలోనే 50% మంది విద్యార్థులు మరి ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళు మన పిల్లలు కాదా? మీ పిల్లలకు ఒక న్యాయం, మా పిల్లలకు ఒక న్యాయమా? మీ పిల్లలు చదివే ఇంటర్నేషనల్ స్కూల్స్, ఐబీ స్కూల్స్, మరి రకరకాల పబ్లిక్ స్కూల్స్ లోనేమో 100 మంది విద్యార్థులకు ఒక సైకాలజిస్ట్ ఉంటాడు. కానీ మా పిల్లలు చదివే స్కూళ్ళలో కనీస సౌకర్యాలు కూడా లేవు. ఇది వాస్తవం. మీరు 2.5 లక్షల కోట్ల బడ్జెట్ అన్నారు. ఎక్కడ ఉన్నాయి మరి ఈ పాఠశాలలకు బిల్డింగులు? ఎక్కడ ఉన్నాయి ఈ పాఠశాలల్లో మరి విద్యార్థులు తినే స్థితిలో నాణ్యత ఎక్కడ ఉన్నది? 2017లో ఆ రోజు పోరాటం చేస్తే ఖైదీల కన్నా ఘోరమైన పరిస్థితిలో పిల్లలు అన్నం తింటున్నారు. తెలంగాణలో ఖైదీలకు మంచి తిండి దొరుకుతున్నది, జైళ్లలో ఉండే ఖైదీలకు మంచి దొరుకుతున్నది, పిల్లలకు మంచి తిండి దొరుకుతలేదంటే అప్పుడు 40 రూపాయలకు పెంచింది. కానీ అలా 40 రూపాయలు సరిపోవడం లేదని కనీసం 2-3 ఎక్స్ కూడా ఇవ్వలేని పరిస్థితి. క్యాటరింగ్ చేసే కాంట్రాక్టర్లందరూ కూడా పారిపోయే పరిస్థితి వచ్చింది. గత ప్రభుత్వం ఎలక్షన్ల ముందర హడావిడిగా మేము వెస్టేజీలు పెంచుతున్నామని చెప్పి జీవో ఇచ్చి ఈ తెలంగాణ ప్రజలను మోసం చేసి, అందుకే మరి తెలంగాణ ప్రజలందరూ వాళ్ళ కర్రు కాల్చి వాత పెట్టింది. కానీ ఇలా మీరు కూడా ఈ సంక్షేమ శాఖలో ఉంటే మరి ఈ పేద ప్రజలు చదువుకుంటున్నారో వాళ్ళని మరొకసారి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నది మిత్రులారా. ఇది ముమ్మాటికి నిజం. మరి గురుకుల పాఠశాల విద్యార్థి చేస్తున్నారు. మీరు విద్యార్థి చేతికి ఏమిస్తున్నారు? ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, లండన్ నుంచి ఎంతో మంది విద్యార్థులు ఆహాకారాలు చేస్తున్నారు. సార్ మాకు రావాల్సిన 20 లక్షలు రావడం లేదు, మేము ఇలా మరి విచ్చారితే పరిస్థితి వచ్చింది అమెరికాలో, లండన్ లో అని అంటా ఉన్నారు. ఇక్కడ ఎవరికి చెప్పుకోవాలో తెలుస్తలేదు. ఏ మంత్రికి చెప్పుకోవాలో తెలుస్తలేదు. ఈ శాఖలో మంత్రే లేడు, ఎవరికి చెప్పుకోవాలి? ముఖ్యమంత్రి దగ్గరికి పోయే పరిస్థితి లేదు. మరి ఎవరికి చెప్పుకోవాలి? మీరు చెప్పిన ప్రజాతత్వాల్లో, ప్రజావాణిలో ఎన్ని చెప్పుకున్నా కూడా మా సమస్యలకు పరిష్కారం దొరకడం లేదు. మరి ఎవరికి చెప్పుకోవాలి? మీరు ఎంతసేపు 6 గ్యారంటీలు ప్రజాపాలన అంటున్నారు, కానీ ప్రజాపాలన జరగలేదు, ప్రజా వేదన జరుగుతూ ఉన్నది. ఇక్కడ ప్రజల ఆవేదన కనిపిస్తా ఉన్నది. ఇక్కడంతా కూడా తెలంగాణలో కనిపిస్తా ఉన్నది. నేనైతే రోడ్డు మీద ఎర్రటి ఎండలో 100,000 మంది తల్లిదండ్రులు చింటి చంటి పిల్లలను పెట్టుకొని
తీసుకొని రోడ్ల మీద మరి ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు మీరు దయచేసి అసెంబ్లీలో ఈ సైకాలజిస్టుల మీద, ఈ కౌన్సిలర్ల మీద, ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రైవేట్ పాఠశాలల్లో, అన్ని పాఠశాలల్లో కౌన్సిలర్లు, సైకాలజిస్టులు ఉండే అంశం మీద మీరు తప్పనిసరిగా మాట్లాడాల్సిందే అని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణలో ఉండే అందరి పేరెంట్స్ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గురుకుల పాఠశాలలు అన్నారు, ప్రతి ఒక్కరు కూడా మేము అది చేసినా ఇది చేసినా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా గురుకుల పాఠశాలలో ఉండే ఉపాధ్యాయులకు మరి జీతాలు రాలేదు. 1వ తారీఖు నాడే జీతాలు ఇస్తున్నారు, మరి 12వ తారీఖు ఇప్పటి వరకు కూడా గురుకుల పాఠశాలల్లో ఉండే ఉపాధ్యాయులకు జీతాలు రాలేదు. మరి జీతాలు రాని ఏం పని చేస్తారు? ఆ కోపం అంతా కూడా పిల్లల మీద తీస్తారు. ఇలా మీరు చూడండి, నా పక్కన కూర్చున్న సృజన వాళ్ళ అమ్మ నాతో చెప్తా ఉన్నది, నా బిడ్డను నీలాగా ఆఫీసర్ చేద్దాం అనుకున్న సార్ అన్నది. కానీ ఈరోజు ఆ బిడ్డ మన మధ్య లేదు. ఈరోజు ఆ బిడ్డ క్షమాపోయింది. అంటే మీరు ఆలోచించండి, ఎంతమంది ప్రాణాలు పోయాయి. ఈ రాష్ట్రం ఒక గొప్ప ఐపీఎస్ ఆఫీసరు, ఐఏఎస్ ఆఫీసరు, కలెక్టర్లు, ఇంజనీర్లు, లేకపోతే మంత్రులు, వీళ్ళందరూ బిడ్డలు ఇలా బాల్యంలోనే సమాధి అయ్యే పరిస్థితి వచ్చింది. ఎందుకు వస్తుంది? మీరు మంత్రులు నియమించండి వెంటనే, మీరు అధికారం వచ్చిన వెంటనే మీరు నియమించిన మంత్రులు ఎవరు? రెవెన్యూ శాఖ మంత్రి, లేకపోతే ఇండస్ట్రీ శాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి, లేకపోతే ఎక్సైజ్ శాఖ మంత్రి. సారా ఎక్కడైతే అమ్ముతారో ఆ ఎక్సైజ్ శాఖ మంత్రి, వీళ్ళను నియమించిండ్రు. కానీ మీరు సంక్షేమ శాఖ మంత్రులను నియమించలేదు. అంటే మీకు ఎక్కడైతే డబ్బులు వస్తాయో అక్కడ మీరు మంత్రులను పెట్టుకోరు. ఎక్కడి నుంచి అయితే ఈ ప్రజలు అమాయకంగా మిమ్మల్ని నమ్మి మీరు వాళ్ళ జీవితాలు మారుస్తారని ఓట్లేసిందో వాళ్ళందరికీ మీరు మంత్రులు ఇవ్వకుండా వాళ్ళ జీవితాలలో మట్టేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా మిత్రులారా. అందుకొరకే నేను తెలంగాణ సమాజానికి చేతులు జోడించి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ విధంగానే ఈ ప్రభుత్వం ఉంటే రాబోయే రోజుల్లో గత ప్రభుత్వాన్ని ఏ విధంగా అయితే ఓడించామో రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని కూడా ఓడించి మన రాజ్యం తెచ్చుకోవాలి. మన రాజ్యం తెచ్చుకుంటేనే మన పిల్లల జీవితాలు బాగుపడతాయి. మన రాజ్యం తెచ్చుకుంటేనే మన పిల్లల హాస్టళ్లకు పక్కా బిల్డింగ్లు వస్తాయి. మన రాజ్యం తెచ్చుకుంటేనే ఇక్కడ ఈ ఆఫీసులో ఉండే అధికారులందరూ కూడా మన పిల్లల జీవితాల కోసం పాటుపడతారు. మన రాజ్యం తెచ్చుకుంటేనే మన పిల్లలు అంతర్జాతీయ విద్య అభ్యసిస్తారు. మన రాజ్యం తెచ్చుకుంటేనే మన పిల్లలు ఎన్నో గొప్ప ఉద్యోగాలు చేస్తారు. నిన్న రాత్రి మా ఇంటికి 3 పిల్లలు చిన్న పిల్లలు. సార్, మేము రకరకాల యూనివర్సిటీలో చదువుతున్నాం, మాకిప్పుడు స్కాలర్షిప్లు రావడం లేదు. మా లాంటి బిడ్డలు చాలా మంది కూడా ఇంకా మాలాగా యూనివర్సిటీలోకి రావాలనుకుంటున్నారు. కానీ వాళ్ళ కోసం ఎలాంటి ప్రత్యేకమైన కోచింగ్ క్యాంపులు నడుస్తున్నాము. ఏం చెప్పినా కూడా మా దగ్గర బడ్జెట్ లేదు. మీరు ఎవరుంటే మరి ముఖ్యమంత్రికో మంత్రికో చెప్పుకోండి పో అని చెప్పేసి విద్యార్థులను వెనక్కి పంపిస్తున్నారు. ఇప్పుడే ఉస్మానియా నుంచి మన తమ్ముళ్ళు చెప్పిండ్రు, మాకు రావాల్సిన రాజీవ్ గాంధీ నేషనల్ ఫెలోషిప్ ఏ విద్యార్థి కూడా రావడం లేదని చెప్తా ఉన్నారు. మరి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీ బిడ్డలు ఎవరికి కూడా భూములు లేవు, ఎవరికి కూడా మీలాగా కంపెనీలు లేవు, మీలాగా భూదందాలు చేసే వర్గాలు కావాలి. మరి ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చుకోవాలి? ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చుకోవాలి? మేము అందుకోసమైనా మీకు ఓట్లేసింది, అందుకోసమైనా మీకు మెజారిటీ ఇచ్చింది, అందుకోసమైనా మిమ్మల్ని అందరినీ అందరూ ఎక్కించింది. ఎందుకు మరి ఒక్క రోజు కూడా ఒక్క మినిస్టర్ కూడా వీళ్ళ దగ్గరికి రాలేదు? ఒక్క మినిస్టర్ కూడా రాలేదు. మీరు ఇంతకుముందు తమ్ముడు చెప్పిన కుమారి ఆంటీ గురించి ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. మరి ఇక్కడున్న అక్కల గురించి ఎవరిస్తారు? ఇక్కడున్న చెల్లెల గురించి ఎవరిస్తారు? చనిపోయిన కుటుంబాల గురించి ఎవరు మాట్లాడతారు? ఈ కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాం. కనీసం ఒక ఎమ్మెల్యే కూడా వీళ్ళ దగ్గరికి రాలేదు. ఈ బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి ఒక ఉద్యోగం ఇవ్వాలని ఎప్పటి నుంచో అందరూ డిమాండ్ చేస్తున్నారు. కనీసం వీళ్ళ ఆఫీసులలో కూడా, గవర్నమెంట్ ఆఫీసులలో చెప్పే పరిస్థితి కూడా లేదు. ఇక్కడ ఉన్న చెల్లెలు మరి కలెక్టర్ గారి దగ్గర పోతే నాకేం తెలియదమ్మా హైదరాబాద్ అంటారు. ఎక్కడి నుంచి వస్తుందండి హైదరాబాద్ కు? హైదరాబాద్ 1000 రూపాయలు 2000 రూపాయలు ఖర్చు పెట్టుకుని హైదరాబాద్ వచ్చి ఎల్వని ఊరు ఇక్కడికి వచ్చి ఏ ఆఫీసర్ కలుస్తుంది? ఆమెకి ఏం తెలుస్తుంది? ఎక్కడ పోయిన మీ ఎమ్మెల్యేలు, ఎక్కడ పోయిన మీ మినిస్టర్లు, ఎక్కడ పోయిన మీ ఇన్ఛార్జి మినిస్టర్లు? మీరు ఎందుకు వీళ్ళ ఇళ్లకు పోయి వీళ్ళని ఓదార్చడం లేదు? ఎందుకు మీరు వీళ్ళ కష్టాలను కంటిలను తుడిచే ప్రయత్నం చేస్తలేరు? ఎందుకంటే
మేము ఓటు అమ్ముకుంటాం కదా, మేము 2000 రూపాయలకు ఓట్లు వేస్తామో, లేకపోతే మీరు 2 సీసాల బీర్లు ఇస్తే ఓట్లు వేస్తామో, లేకపోతే 1 కిలో మటన్ ఫ్రీగా ఇస్తే ఓట్లు వేస్తారు వీళ్ళకి ఎందుకు అనుకుంటున్నారా? కానీ ఆ రోజులు మారబోతున్నాయి. మీకు కర్రు కాల్చి వాత పెట్టే రోజులు ఉన్నాయి అని చెప్పి మరి నేను చెప్తా ఉన్నా మిత్రులారా. అందుకొరకే మిత్రులారా, దయచేసి మీరెవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. అమ్మలారా, మీ బిడ్డలు పోయినరు, మాకు చాలా బాధగా ఉన్నది. మళ్ళీ రేపొద్దున ఇంకొక బిడ్డకు అన్యాయం జరగకూడదని బహుజన్ సమాజ్ పార్టీ ఈ రోజు ధర్నా కార్యక్రమం పెట్టింది. ఈ విషయాన్ని తెలంగాణలో ప్రతి గడప కూడా తీసుకుపోవాలి. ఈ విషయాన్ని తెలంగాణలో ప్రతి పల్లె కూడా తీసుకుపోవాలి. ప్రతి తమ్ముడికి, ప్రతి చెల్లెలకు, ప్రతి అక్కకు, అందరికీ మన బిడ్డల భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చేంత వరకు ఈ ప్రభుత్వాన్ని మరి ఈ పార్టీని ఓడగొడతామని చెప్పి మన బరాబర్ వారందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్తూ మరి మిత్రులారా, ఇప్పటి నుండి సంక్షేమ హాస్టళ్లలో తనిఖీలు గవర్నమెంట్ చేయకపోతే, మంత్రులు చేయకపోతే మనమే ప్రజలందరంపై ఇప్పటి నుంచి తనిఖీ చేద్దాం. ఏ సంక్షేమ హాస్టల్ పర్వాలేదు, ఏ ప్రభుత్వ పాఠశాల పర్వాలేదు, బరాబర్ మనకు హక్కున్నది. ప్రైవేట్ పాఠశాలలు కూడా మనం పోవచ్చు. మన పిల్లలు డబ్బులు కట్టి చదువుతున్నారు, ఇక్కడ ప్రభుత్వానికి మనం పన్నులు కడుతున్నాం. ₹6 ఎక్కడి నుంచి వీళ్ళకి జీతాలు వస్తున్నాయి. మనము ప్రజలుగా పన్ను కడుతున్న పౌరులుగా మనందరికీ కూడా హక్కులని బరాబర్ మనమే పోయి మనం తనిఖీలు చేసి దోషులను మనమే తీసుకొచ్చి మరి సిస్టమ్ నిలబెడదామని చెప్తూ మరి ఇంత గొప్పగా ఈ రోజు వర్కింగ్ డే అయినప్పటికీ కూడా మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ కుటుంబాలకు సంఘీభావంగా నిలిచినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ, ఈ బాధిత కుటుంబాలకు, ఇక్కడ కూర్చున్న బాధిత కుటుంబాలను మరి వాళ్ళను ఓదార్చే వరకు, వాళ్ళకు కావాల్సిన ఆడంబర అందించే వరకు, వాళ్ళ బిడ్డలకు ₹1,00,00,000 ఇచ్చేంత వరకు, అదే విధంగా వీళ్ళ కుటుంబాల్లో ఒక్కరికి ఒక ఉద్యోగం ఇచ్చేంత వరకు కూడా, దోషులను శిక్షించేంత వరకు కూడా, అదే విధంగా హాస్టల్లో సైకాలజిస్టులను, కౌన్సిలర్లను నియమించేంత వరకు, అదే విధంగా ప్రభుత్వ పాఠశాలలకు, ప్రభుత్వ వసతి గృహాలకు, హాస్టళ్లకు, గురుకుల పాఠశాలకు, ఆశ్రమ పాఠశాలకు పక్కా బిల్డింగులు నిర్మించేంత వరకు కూడా బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ ప్రజల గొంతుకై పోరాటం సాగిస్తుంది. మీరు ఎన్ని పోలీసులు కేసులు పెట్టినా, మీరెన్ని లాఠీ చార్జీలు చెప్పినా, మీరు మా గొంతు నులివినా మా పోరాటం ఆగదని చెప్తూ మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను మిత్రులారా. జై